వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. ఉస్తాద్ భగత్ సింగ్ పండగ మొదలైపోయింది. హరీష్ శంకర్ మామూలుగా లేదు భయ్యో. పోస్టర్ ఎలా ఉందంటే చాలా రోజులు అవుతుంది. ఇంకా మనకి కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఓజీ సినిమా తర్వాత కళ్యాణ్ గారికి ఏమైందో, కళ్యాణ్ గారు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు ఏంట్రా బాబు అనే లెవెల్లో ఉంది. ఓజీకి ముందు ఓజీకి తర్వాత అనేటట్టుగా ఉంది కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పరిస్థితి. ఏంటంటే ఓజీ ముందు వరకు రీమేక్లు, రొట్ట సినిమాలు, అవి ఇవి ఓటీటీ కంటెంట్లు అవి ఇవి తీసి బాబోయ్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని మామూలుగా ఆడుకోలేదు కళ్యాణ్ గారు. సో అసలు ఓటీటీలు రీమేక్లతోనే కళ్యాణ్ గారు డే వన్లు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 100 స్కోర్ గ్రాసులు పెడితే, ఇప్పుడు ఓజీ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ కంటెంట్లు ఇక ఆ గ్లామర్ కానీ నిజంగా ఆ క్వాలిటీ కానీ చూస్తుంటే నిజంగా మా పవన్ కళ్యాణ్ సినిమాలైనా ఇవన్నీ అనే రేంజ్లో ఉన్నాయి భయ్య. ఎందుకంటే కళ్యాణ్ గారి అభిమానులకి మామూలు హింస పెట్టలేదు కళ్యాణ్ గారు మాత్రం పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత. అసలు నీ పొటెన్షియాలిటీ ఏంటి, నువ్వు చేస్తున్న సినిమాలు ఏంట్రా బాబు, నువ్వు అసలు నీ సత్తా ఏంటి, తెలుగు రాష్ట్రాలు ఊగిపోతే నీ సినిమా అంటే, అలాంటిది నువ్వు తీస్తున్న ఓటీటీ కంటెంట్ ఈ రీమేకులతో మేము పడలేకపోతున్నాం, మాకు ఒక స్ట్రైట్ సినిమా ఇవ్వు, ఒక చిన్న క్వాలిటీ ఉన్న సినిమా ఇవ్వు, దానికి నీ యొక్క రేంజ్ ఏంటో చూపిస్తావు అన్నప్పుడు వచ్చిందే ఓజీ అనే సినిమా. ఆ ఓజీ సృష్టించిన సంచలనాలు మామూలు సంచలనాలు కాదు. ఎందుకంటే అన్న ఓజీ అనే సినిమా అంటే ప్రతి ఒక్కరు ఎలా ఫీల్ అయ్యారంటే సుజిత్ హ్యాండిల్ చేయగలరా, సాహో తర్వాత అది ఇది ఏది అనుకున్నారు. కానీ కళ్యాణ్ గారి అభిమానులకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా ఓజీ. ఇప్పుడు నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనగానే ఒకంత భయపడ్డారు. ఎందుకంటే ప్రజెంట్ హరీష్ శంకర్ గారి సినిమాలు కానీ, హరీష్ శంకర్ గారివి నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సీల్ తర్వాత గదలకొని గణేష్ తర్వాత ఆ టైప్ ఆఫ్ ఆ రేంజ్ ఆఫ్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నాను నేను. నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన తర్వాత బాబు హరీష్ శంకర్ని ఒక దండం అనే రేంజ్లో. కానీ హరీష్ శంకర్ మరి కళ్యాణ్ గారు అంటే మరి ఆయనకి ఎలాంటి ఊపొస్తుందో నాకు తెలియదు. కానీ ఆ దేక్లేంగే సాంగ్ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఇది కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే కళ్యాణ్ గారిని బాగా చూపించగలుగుతున్నారు, ఇంకే డైరెక్టర్ హ్యాండిల్ చేయలేకపోతున్నాను చాలా క్లియర్గా అర్థమైపోయింది. అసలు కళ్యాణ్ గారి నుంచి డ్యాన్స్ ఏంటి, అసలు ఒక సాంగ్ ఒక సోలో సాంగ్ వస్తే చాలు రా బాబు అనుకుంటే, ఆ దేక్లేంగే సాంగ్ ఇంకా ఏదైతే లిరికల్ వీడియో రిలీజ్ చేశారో అది చూసిన వెంటనే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తమను తామే నమ్ముకోలేపారు, నిజంగా కళ్యాణ్ గారేనా అనే ఫీలింగ్. కానీ ఆ డ్యాన్స్ చూసిన తర్వాత బాబు ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో చాలా గట్టిగా కొట్టబోతుందని ఫిక్స్ అయ్యారు. కానీ ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు భయ్య, సింపుల్గా జస్ట్ కళ్యాణ్ గారు చై పైకెత్తుంది. అది చూసిన తర్వాత నాకు ఇంకా ఇది ఒక షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయింది. అసలు పెద్ద రిలీజ్ అవుతున్న టైంలో ఇప్పుడు హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్తో కళ్యాణ్ గారు వస్తున్నారు అనగానే ఒక చిన్న డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే పెద్ద సినిమా మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్. అవి ఎంత లెవెల్ అంటే నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుతాను, దాని గురించి పెద్ద సినిమా అప్డేట్ వచ్చి మాట్లాడతాను. ప్రజెంట్ మాత్రం ఈ టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు వస్తుంది అనే అనుకున్న టైంలో ఈరోజు పోస్టర్ చూసిన తర్వాత నాకు డైరెక్టింగ్ ఫిక్స్ అయిపోయింది, ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఇంకా ఓజీ సినిమాలు అయినా సరే ఫ్యామిలీస్ కొద్దిగా వెళ్ళాయా లేవా అనే కొన్ని డౌట్లు ఏవి ఉన్నాయి. కానీ చాలామందికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాతో మరొక్కసారి కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఒక పెద్ద విస్ఫోటనం, ఒక పెద్ద పండగ. ఇంకా డే వన్లు ఫస్ట్ వీక్లో ఆ రికార్డులు అవన్నీ ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయనకున్న కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు తెలిసి ఇండియాలో ఏ స్టార్ హీరోకి లేదు, ఏ పొలిటీషియన్స్కి లేదు. అది కేవలం ఏదో కళ్యాణ్ గారు హిట్స్ కొట్టేశారని కాదు భయ్యో, కేవలం ఆయన యొక్క క్యారెక్టర్కి. ఆయన క్యారెక్టర్ అంటే పడి చచ్చే వాళ్ళే కొన్ని కోట్ల మంది ఆయన అభిమానులు. ఇప్పుడు అనూహ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మార్చికి రిలీజ్ అవుతుంది అనగానే ఇంకా స్లీపర్ సెల్స్ తెలుసు కదా భయ్య ఎలా యాక్టివేట్ అవుతాయో, ఆ రేంజ్లో యాక్టివేట్ అయ్యారు కళ్యాణ్ గారి ఫ్యాన్స్. బాబోయ్ నాకు తెలుసు కదా, ఇంకా కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అంటే ఆ ఓచకొత వేరే లెవెల్. ఇంకా రెడ్ టవాళ్ళు, ఆ థియేటర్ల దగ్గర పండగలు, ఇంకా చెప్తున్నా కదా భయ్య, ఇంకా నాకు తెలిసి కళ్యాణ్ గారి సినిమాని సెలబ్రేట్ చేసినంతగా ఏ హీరో ఫ్యాన్స్ కూడా వాళ్ళ హీరో సినిమాని సెలబ్రేట్ చేయరు. ఎందుకంటే ఆ రేంజ్ ఆఫ్ ఫ్యానిజం ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. నాకు ఇప్పటికీ గుర్తే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ టైంలో చిన్న ఇష్యూస్ జరిగాయని చెప్పి ఏమైందంటే మన విజయనగరంలో మొత్తం ఎంతమంది రోడ్ల మీద తిరిగారంటే ఆ రోజు ఒక 2,000 నుంచి 3,000 మంది బ్యానర్లు పట్టుకొని హడావిడి చేస్తే ఒక్కొక్కడికి సుస్సు పోసుకున్నారు. అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే గత ప్రభుత్వానికి అవన్నిటికీ తెలుసు కదా భయ్య. అంటే కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ప్రజలందరూ పేదవాళ్ళు అయిపోతారు, టికెట్ రేట్లు తగ్గించేస్తారు వేరే హీరో సినిమా రాగానే. కానీ ఇప్పుడు మందంతా ఇప్పుడు ఇదంతా కళ్యాణ్ గారి హవా కదా. అప్పుడే సెలబ్రేషన్స్ ఆ రేంజ్లో ఉంటే జస్ట్ శాంపుల్ ఓజీకి చూసాం ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ చెప్తున్నా కదా, ఈ సినిమా కంటెంట్ పరంగా కానీ హరీష్ శంకర్ తీస్తున్నా అంటే ఈ సినిమాని ఫస్ట్ పోలీసు రీమేక్ ఏదో అన్నారు, మొత్తం అది ఏది కాదంటే ఒక ఫ్రెష్ కంటెంట్తో హరీష్ శంకర్ ఈ సినిమాతో మరొక్కసారి కేవలం కళ్యాణ్ గారి కోసమే పుట్టిన డైరెక్టర్ నిరూపించుకుంటాడు.
ఇది ఫిక్స్ అయిపోండి. గబ్బర్ సింగ్ రోజులు మనకి తిరిగి రాబోతున్నాయి. ఆల్రెడీ ఓజీతో కళ్యాణ్ గారి సినీ ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టాడు సుజిత్. ఇక నెక్స్ట్ కల్ట్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ గారి గురించి ఇంక చెప్పక్కర్లేదు. కళ్యాణ్ గారి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతి ఒక్క ఫ్రేమ్ చెక్కుతూనే ఉంటాడు. ప్రతి ఫ్రేమ్లోనూ కూడా కళ్యాణ్ గారిని మనం ఎలా చూస్తామంటే ఇక వింటేజ్ కళ్యాణ్ బాబుని చూస్తాం. అసలు కళ్యాణ్ గారితో దేక్లేంగే సాంగ్లో ఆ సాంగ్లో అంత డ్యాన్స్ చేయించడం ఏంటి, ఆ బట్టలేంటి, సూట్లేంటి, ఎన్ని రోజులు అయిపోయింది భయ్యా, చెప్తున్నా కదా. ఇంకొకసారి రాసి పెట్టేసుకోండి, ఇది గబ్బర్ సింగ్ని మించి కొట్టబోతున్న సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడే, చెప్తున్నా కదా. అంటే నిజంగా కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళడం మాత్రం చాలామంది హీరోలకి, చాలామంది యాంటీ ఫ్యాన్స్ కూడా సినిమాల పరంగా ఎవరైతే కళ్యాణ్ గారిని ద్వేషిస్తారో వాళ్ళందరికీ కూడా ఒక వరం అయ్యా. ఆయన అనుకున్న విధంగా అలా సినీ ఇండస్ట్రీలో కొనసాగి పెద్ద కాంబినేషన్లు సెట్ చేస్తే మాత్రం ఆయన కొట్టే హీరో కాదు ఇంకెవ్వడు ఉండడు. చెప్తున్నాక ఇది మరీ ఎక్కువ చెప్పేతనం ఏంటంటే, ఎస్ నాకు కళ్యాణ్ గారు అంటే మామూలు ఇష్టం కాదు. ఎందుకంటే యాజ్ ఏ పర్సన్గా సినిమాల పరంగా కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయ్యారంటే దానికంటే ఆయన ఆఫ్ స్క్రీన్లో ఆయన పర్సనాలిటీకి, ఆయన యొక్క మంచితనానికి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయన స్వభావానికి చాలా కోట్ల మంది అభిమానులు ఆడిపడతారు. సో అలాంటి హీరో సినిమా ఇప్పుడు సడన్గా ఇప్పుడు మార్చిలో రిలీజ్ కాబోతుందంటే, అది కూడా గబ్బర్ సింగ్ లాంటి సినిమా తర్వాత హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే, ఇప్పటికే ఈ సినిమాలో దేఖ్లేంగే సాలా అనే సాంగ్ ఒక బ్లాక్ బస్టర్. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్ చూసిన తర్వాత నాకు మొత్తం చాలా క్లియర్ కట్గా ఒకటే అర్థమైంది. ఈ సినిమాతో మరొక్కసారి గబ్బర్ సింగ్ టైమ్ ఆఫ్ యూఫోరియాని మొత్తంగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేయబోతున్నారు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక మామూలు పండుగ కాదు. హరిహర వీరమల్లో అది పాపం ఆ విఎఫ్ఎక్స్ దెబ్బేసి ఏదో అటు ఇటు తేడా కొడిసింది. కానీ చెప్తున్నా కదా భయ్య, ఇంకా ఈ సినిమా మీద ఎవరికైనా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి డౌట్స్ ఉంటే మీ డౌట్స్ అన్నీ తీసి మడిచి మీ బ్యాక్లో పెట్టుకోండి. ఎందుకంటే డౌట్ ఉన్నవాడు ఫ్యాన్ ఇచ్చేమే కాదు భయ్య. ఈ మధ్యన అదొకటి పెద్దది, ఏదో పెద్ద ప్రతి ఓడు హీరో నమ్మట్లే. హీరో కంటే ఆ హీరో సెట్ చేసిన కాంబినేషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. భయ్యా ఫ్యానిజం అంటే హీరో ఏం చేస్తే అదే రైట్, అంతే. అది నా ఫ్యానిజం అంతే. ఎందుకంటే ఎస్ సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. రిలీజ్కి ముందే హరీష్ శంకర్లో పస్త తగ్గిపోయిందంట, ఇదంట అదంట, అవన్నీ వద్దు. సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడుతాం. ఇంకా రిలీజ్ తర్వాత మాట్లాడడానికి ఏముండదు. ఇది ప్యూర్ షార్ట్ బ్లాక్ బస్టర్. ఇక్కడ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అప్డేట్స్ మామూలుగా ఉండవు మన ఛానల్లో. తెలుసు కదా, నేను ఒక పెద్ద కళ్యాణ్ గారికి ఒక కల్ట్ ఫ్యాన్. ఓపెన్గా చెప్తున్నా, అందరూ యూట్యూబర్లాగా నాకు సినిమాలంటే ఇష్టం, నేను ప్రతి హీరోని ఒకలాగే చూస్తాను అలాంటి సొల్లు అని చెప్పను. ఎవరికైనా సరే, ఒక సినిమాని ఇష్టపడినోడికి ఎవరికైనా సరే ఒక ఫేవరెట్ డైరెక్టర్, ఒక ఫేవరెట్ హీరో ఖచ్చితంగా ఉంటారు. కానీ అలా నాలాగా ఎవడు ఓపెన్గా చెప్పుకోరు భయ్, ఎందుకంటే వ్యూస్ రావు ఏమో అని. కానీ నాకైతే మాత్రం నేను ఎప్పుడు కూడా ఒక హీరోని తక్కువ చేసి మాట్లాడను. అలా అని చెప్పి నా హీరోని తక్కువ చేసి మాట్లాడితే నేను ఒప్పుకోను. నాకు ఏంటంటే టీఎఫ్ఐ అనేది నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక బాధ వచ్చిన, ఒక సంతోషం వచ్చిన సినిమా అనేది నాకు పిచ్చి. ఆ పిచ్చిలో కళ్యాణ్ గారి సినిమాలంటే మరింత పిచ్చి, అంతే తప్ప వేరే హీరోలు తక్కువ చేయడం అవన్నీ ఏవి ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మాత్రం రీజనల్ లాంగ్వేజ్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని లేపి పారదొబ్బేద్ది.